నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్ పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషాకృతో వందే భగవంతో పునః పునః. శంకరాచార్య వాళ్ళ జయంతి సందర్భంగా మా గురువుగారు శంకరాచార్యుల గురించి మాకు చెప్పిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఈ వీడియోనండి. ఆర్షధర్మ వ్యాప్తి కోసం సాక్షాత్ భగవంతుడే శంకర రూపంలో కారడీ గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు కుమారునిగా జన్మించి కొద్ది కాలమే ఆ ఇంట్లో నివసించి 5వ ఏటి ఉపనయనం, 8వ ఏటి దేశ సంచారం, 16వ సంవత్సరాలు నిండేసరికి కొన్ని మతాలు నిర్ధామదం చేసే శక్తి కలిగి 32 ఏళ్ళు వచ్చేసరికి ఈ భారతదేశాన్ని ఆసేతు సీతాచలం అయినటువంటి సమగ్రమైన దేశాన్ని కాలినడకన 3 సార్లు నడిచి 176 స్థానాలకు స్థాయి ప్రమాణాలకు సంబంధించిన గ్రంథావళికి మనకు అందించారు. మన కోసం వందలాది శ్లోకాలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పి ఏకశ్లోకి అంటే ఒకే శ్లోకంలో ఇది అద్వైత మతం అంటూ బోధించి జగత్తు అంతటికీ జగద్గురువుగా ప్రసిద్ధి చెందారు. జగద్గురు అంటే ఆది శంకరాచార్యులు అన్నట్లుగా జగన్నాథ పీఠం, గోవర్ధన పీఠం, శారదాపీఠం, ఆమ్నాయ పీఠాల్లో ద్వారకా పీఠం ఇలా 4 దిక్కుల్లో 4 పీఠాలు స్థాపించారు. తాను స్వయంగా పరమేశ్వరుడైనటువంటి ప్రదేశమైన కంచిపీఠం కూడా ఆయనే స్థాపించారు. ప్రపంచానికి ఇది జ్ఞానం, ఆర్షధర్మం, ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ బోధించిన శంకరాచార్యులు మనవారే అంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. శంకరాచార్యుల వారిని స్మరించుకుంటే మనకు తెలియని ఆనందం కలుగుతుంది. అలాంటి శంకరాచార్యుల వారికి మా గురువు సమక్షంలో ఇలా ఆశ్రమంలో ఆయనకి షోడశోపచార పూజ చేసుకున్నామండి. మా గురువుగారు ఎదురుగుండా మాకు ఎలా చేయాలో చేపిస్తూ ఆయన ఆధ్వర్యంలో మేము పూజ తోటకాచార్యులు వారు రాసిన తోటకాష్టకం మనం ఇప్పుడు చదువుకుందామండి. విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కదితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. దేశికమే శరణం లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకరదేశికమే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసచ్చలతః అహిమాం సురివాత్ర విభాసి గురో భవశంకరదేశికమే శరణం. అలా గురువు యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాను కోరుకుంటూ నమో